నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రియల్ రంగం మరియు నిర్మాణ రంగంలో 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన శ్రీ సుప్రజ ఇన్ఫ్రాకామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు సరికొత్తగా రిసార్ట్ కాన్సెప్ట్ తో ఒక వెంచర్ ని స్టార్ట్ చేశారు. అది సదాశివపేట్ దగ్గరలో ఉన్నటువంటి కంకోల్లో. చాలా అద్భుతమైన ప్లేస్ అండి ఇది. రిసార్ట్ ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ చెప్పారో, వెంచర్ స్టార్టింగ్ ఉంది అని చెప్పి, ఈ కాన్సెప్ట్ ఉందని చెప్పగానే అప్పుడే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్స్ కూడా జరిగిపోతున్నాయి. రిసార్ట్ చూద్దామని నేను వచ్చాను. నా కళ్ళతో మీరు కూడా ఒకసారి వెంచర్ని చూసేయండి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ సుప్రజ ఇన్ఫ్రాకామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ నుంచి వన్ ఆఫ్ ది మార్కెటింగ్ డైరెక్టర్ నిరంజన్ గారు, వైస్ ప్రెసిడెంట్ శిరీష చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో అండి, ఇద్దరికి నమస్కారం. 18 సంవత్సరాల ప్రయాణం ఇది. ఎన్నో రకాలుగా, అంటే కేవలం ఒక వైపే ఫిక్స్ అయిపోకుండా రియల్ ఎస్టేట్లోనే ఇన్ని కోణాలు అన్ని టచ్ చేశారు, అన్ని జోనర్స్ అని చెప్పుకోవాలి. ఒకసారి సుప్రజ గురించి, మాకు కంపెనీ గురించి. మ్యామ్, సుప్రజ ఇన్ఫ్రాకామ్ అబౌవ్ 18 years నుంచి వెస్ట్ జోన్లో బిజినెస్ చేస్తుందండి. వెస్ట్ జోన్లే కాకుండా యాదగిరిగుట్ట, మహేశ్వరం, అమీన్పూర్, అన్ని చోట్ల గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు ఇట్లా వేరియస్ అన్ని సెగ్మెంట్స్లోనూ. అంటే రియల్ ఎస్టేట్ అంటే చేస్తే ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ చేస్తారు, లేకపోతే కన్స్ట్రక్షన్ చేస్తారు, ఏదో ఒకవైపు ఫిక్స్ అయిపోతారు. బట్ మా సార్ అన్ని కమర్షియల్స్ కూడా ఉన్నాయండి. కమర్షియల్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ ఉంది, ఆక్యుపేషన్స్ లో కూడా ఉన్నాయి. సో అన్ని రకాల వాటిల్లోనూ ఉన్న ఎక్స్పీరియన్స్ తో వీఆర్ మూవింగ్ ఆన్. ఇప్పుడు రాబోతున్న ఈ కొత్త ప్రాజెక్ట్ లో కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఉందని విన్నాను. మరి ఆఫర్ గురించి నేను చెప్పే కన్నా శిరీష గారి మాటల్లోనే విందాము. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి మా వెంచర్ లో మా టీం వరకు వచ్చేసి ఇప్పుడు ఫ్లాట్ తీసుకున్న కొత్త వాళ్ళకి 200 grams సిల్వర్ బహుమతిగా ఇస్తున్నామండి. 200 grams వెండి. బాబోయ్, సూపర్ అండి. అసలు అది మీకు వస్తు రూపంలో కావాలన్నా, ఏ రూపాన కావాలన్నా మేము అందించగలం. సిల్వర్ ఇస్తున్నారు, ఓకే. కానీ అసలు ఏంటి ప్రాజెక్ట్? కొత్తగా 14 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే, ఇది సదాశివపేట్, నియర్ బై సదాశివపేట్ కంకోల్ విలేజ్ లో ఉంది. 350 acres అండి. డివైడెడ్ ఇంటూ 5 phases. Now we are in first phase. With 70 acres. DTCP, RERA approved. Above 50% plots has been registered. అప్పుడు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. కస్టమర్ 50% ఆఫ్ ది వెంచర్ టోటల్లీ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్. కస్టమర్స్ ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ డెవలప్మెంట్స్. వాళ్ళు తీసుకున్నప్పటికీ ఎవ్రీ వీక్ వీ కెన్ మేక్ సమ్ డిఫరెన్స్ టు కస్టమర్స్ ఆన్ డెవలప్మెంట్స్. ప్రతి వారానికి మా దగ్గర ఈ వారం చూసిన దానికి నెక్స్ట్ వీక్ కి కంపల్సరీ మీకు కూడా తెలుస్తుంది. ఈ వీక్ కి నెక్స్ట్ వీక్ కి డిఫరెన్స్. ఎవ్రీ వీక్ కి డెవలప్మెంట్స్ కంటిన్యూగా నడుస్తున్నాయి. ఇది 70 acres అండి. 70 acres లో 8 acres సుప్రజ ఐరిస్ రిసార్ట్ ఉంటుందండి. ఇట్స్ ఏ రిసార్ట్ బేస్డ్ ఓపెన్ ప్లాట్స్ వెంచర్, విల్లా ప్లాట్స్ అండ్ ఓపెన్ ప్లాట్స్ ఎలాగైనా వాడచ్చు. ఈ 62 acres లో 605 plots వచ్చాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ 165 square yards, we have 180, 200, 250, 300 up to 744 is the maximum size of the plot. With 80 feet road and 60 feet, 40, 33 feet road as per DTCP norms. నిరంజన్ గారు, ఈ ప్రాజెక్ట్ ఫీచర్స్ ఏంటండి? ఎందుకంటే సుప్రజ ఇన్ఫ్రాకామ్ నుంచి ఒక ప్రాజెక్ట్ కొత్తగా వస్తుందంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పబ్లిక్కి. ప్రత్యేకించి ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇవే చూస్తారు. ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ మనం పెట్టుబడి పెట్టొచ్చా పెట్టకూడదా? ఎందుకంటే చాలా రకాలుగా చూస్తున్నాము. అన్ని జోనర్స్లో కూడా డెవలప్ అవుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల. ప్రత్యేకించి ఇక్కడ సదాశివపేటలో, పంకంలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అంటే, అందులోనూ సుప్రజ అని అనగానే కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో వచ్చేస్తారు. అలాంటివి ఏవి మీరు ఇస్తున్నారు క్లయింట్కి అని అంటే ఏం చెప్తారు? ఇట్స్ ఏ DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అండి. యాజ్ పర్ దేర్ నామ్స్ ఏవైతే ఉన్నాయో, బియాండ్ ది నామ్స్ కంటే ఎక్కువ నామ్స్ ఏదైతే ఉంటాయో దాన్ని కూడా క్రాస్ చేసి బయటికి వెళ్ళి వాళ్ళు మేము చేయాల్సిన దానికంటే ఎక్కువే, నామ్స్ లో ఉన్న దానికంటే ఎక్కువనే మనం ఇస్తున్నాం అండి. యాక్చువల్ గా బ్లాక్ టాప్ రోడ్స్ నామ్స్ లో ఉండదండి. అది ఓన్లీ గ్రావెల్ రోడ్ ఈస్ మెన్షన్డ్ ఇన్ DTCP నామ్స్. అన్ని వెంచర్స్ మీరు చూడండి, టోటల్లీ అన్ని రోడ్లు 80, 60, 40, 33 ఈచ్ అండ్ ఎవ్రీ రోడ్ బ్లాక్ టాప్ రోడ్స్ అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ పైప్ లైన్స్, వాటర్ ఫెసిలిటీ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్, ఓవర్ హెడ్ ట్యాంక్ అండ్ స్ట్రీట్ లైటింగ్, ఎలక్ట్రికల్ ఫెసిలిటీ టు ఈచ్ ప్లాట్.
గార్డెన్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, ఒక పార్క్, 4 వైపులా కూడా పార్క్స్ ఉంటాయి. ఏ పార్ట్ ఆఫ్ రిసార్ట్ అండి ఇదంతా. రిసార్ట్ అన్నది ఇట్స్ ఏ సెపరేట్, అది ఇట్స్ సెపరేట్ జోన్. వీ హ్యావ్ టేకెన్ కమర్షియల్ పర్మిషన్ టు రిసార్ట్స్ ఆల్సో ఇన్ ఇంక్లూడింగ్ దిస్. ఇదే అప్రూవల్ అది కూడా ఉంది. ఐ కెన్ షో యూ అప్రూవల్ కాపీ కూడా విల్ షో యూ. సో ఇవి యాజ్ పర్ నామ్స్ మనం ఇస్తున్నాం. శిరీష గారు, ప్రోడక్ట్ గురించి ఇలా మాట్లాడేటప్పుడు కామన్ గా వింటూనే ఉంటాం, ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, క్లయింట్ కి ఇన్ని మేము అందిస్తూ ఉన్నాము, అసలు ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టండి, ఫ్యూచర్ బాగుంటుంది, ఇలా రకరకాలుగా చెప్తాం. బట్ కొన్ని రోజులకి ఆ ప్రామిసెస్ అన్ని కూడా గాల్లో కలిసిపోతూ ఉంటాయి, డెవలప్మెంట్స్ కూడా కనిపించవు. కానీ సుప్రజాలో అలా మేము ఏమన్నా ఇబ్బంది పడాల్సి ఉంటుందా? మీరు ఇస్తున్న అష్యూరెన్స్ ఏంటి, ఆ నమ్మకం ఏంటి మాకు? ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు కదండి, 80 feet రోడ్, 60 feet రోడ్ అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ కంప్లీటెడ్ అయినాయి. అండర్ గ్రౌండ్ వర్క్స్, డ్రైనేజీ వర్క్స్ మొత్తం కంప్లీటెడ్ అవుతున్నాయి. పార్క్ వచ్చేసి ఒక 4 పార్కులలో ఒక పార్క్ కంప్లీటెడ్ అయింది, 3 పార్క్స్ రన్నింగ్ లో ఉన్నాయి. ఈ సెంట్రల్ లైటింగ్ ఒకటి కంప్లీట్ అయిందండి. డ్రైనేజెస్ వర్క్, డివైడర్ వర్క్స్, వాటర్ పైప్ లైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఓవర్ హెడ్ ట్యాంక్, అది ప్రాసెస్ లో ఉంది. ఓకే, సో ఇంత డెవలప్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి, వేరే వాళ్ళలాగా ఫాల్స్ ప్రామిస్ అయితే కాదు అని చెప్తున్నారు. ఓకే, ఇప్పటికీ 80% మొత్తం కంప్లీటెడ్ అయింది. ఆల్మోస్ట్ మార్టగేజ్ కూడా రిలీజ్ అయిపోతుంది త్వరలోనే. నిరంజన్ గారు, రిసార్ట్ అని కూడా విన్నాము ప్రత్యేకించి, అందులోనూ ఒక పెద్ద కంపెనీ లెమన్ ట్రీతో టైఅప్ అయ్యారని కూడా విన్నాము. అదొక ఇంటర్నేషనల్ కంపెనీ కదా. సో ఎలా అసలు ఇవన్నీ ఎలా సాధ్యం అయ్యాయి? దాంతో పాటుగా ఎప్పుడు రాబోతుందా రిసార్ట్ గురించి కూడా మాకు వివరాలు తెలియచేయండి. మా ఎండి గారి డ్రీమ్ అండి, యూనిక్. అందరూ చేస్తారు, వాట్ వి మనం ఏ స్టేజ్లో ఉన్నామో ఒక సపరేట్, ఆయన వ్యూనే సపరేట్ ఉంటుందండి. రిసార్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ అనేది వెస్ట్ జోన్లో ఇప్పుడు 20 years బ్యాక్ ఉన్న ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో ఒక మంచి వరల్డ్ బ్రాండెడ్ కంపెనీతో టైఅప్ చేసుకుని ముందుకు వచ్చిందండి. 8 acres ఉంది. ఎక్కడైతే మనం ఈ గోవా, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, బాలి అంతవరకు కంపేర్ చేసుకుంటాము. రిసార్ట్ అన్నా కూడా ఏదైనా కూడా 1% కూడా నిరుత్సాహపరచము. ఓకే, స్మాల్ కిడ్ నుంచి 80 years వరకు ఎవరికి ఏ ఇందులో ఉన్న వాళ్ళకి తగ్గట్టు రిఫ్రెష్మెంట్ అయితే అన్ని రకాలుగా చూస్తున్నాం అండి. 60 rooms కెపాసిటీతో ఉంది. అంటే రిసార్ట్స్ అంటే అకామిడేషన్ ప్లస్ గేమింగ్ జోన్ అనేది వెరీ రేర్ అండి. గేమింగ్ జోన్ అంటే ఓన్లీ గేమ్, మార్నింగ్ టు ఈవినింగ్ ప్యాకప్. ఇది స్టే చేయడానికి వీలుగా స్టేయింగ్ కి ఉంటుంది, ప్లస్ వాటర్ గేమ్ జోన్, అడ్వెంచర్ గేమ్ జోన్ అండ్ వాటర్ కాటేజెస్ అండి. మనము మూవీస్లో చూస్తూ ఉంటాము, అటువైపు ఇటువైపు ఇల్లు ఉండి మధ్యలో బై పాత్రలో సేమ్ అదే కాన్సెప్ట్తో ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు, యానిమేటెడ్ విజువల్స్లో చూడొచ్చు. 2 వైపులా వాటర్ కాటేజెస్, వాటర్ మీదే ఉంటాయండి టోటల్లీ కాటేజెస్. యాక్చువల్లీ లెమన్ ట్రీ అనగానే ఎన్నో దేశాల్లో మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద దేశాలు, హైదరాబాద్లో కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఆల్రెడీ ఉంది. బట్ ఇక్కడ ఇంకా స్పెషల్ గా సుప్రజా ఇన్ఫ్రాకాన్ లో అది మా ఎండి సార్ వన్ ఆఫ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అండి. అది యాక్చువల్గా 350 acres ఒక ప్రత్యేక ఒక ప్రపంచమే సృష్టించారండి ఆయన. ప్రశాంతమైన వాతావరణం, టోటల్లీ డెవలప్మెంట్ జోన్ వెస్ట్ జోన్ అంటే పటాన్ చెరువు నుంచి అప్ టు జహీరాబాద్ ఎక్కడా కూడా మనకి బ్రేకప్ అనేది ఎక్కడ ఉండదండి. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్కి ఛాన్స్ ఉంటుందో అక్కడే రెసిడెన్షియల్గా ఏరియా పెరుగుతుందండి. ఇది నేచర్, ఆ నేచర్కి తగ్గట్టుగానే ఇది ఇంకా హైదరాబాద్ పెరిగింది అన్నారు. ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడతో ఆగదు, ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. నిరంజన్ గారు, రిసార్ట్ అన్నారు బానే ఉంది, లెమన్ ట్రీ అనగానే మీరు అన్నట్టుగా ఒక వేరే ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతారు అని చెప్పారు. బట్ ఆ రిసార్ట్ వల్ల ఇక్కడ ప్లాట్స్ కొనుక్కునే వాళ్ళకి బెనిఫిట్ ఏంటి? ఆఫ్టర్ స్టార్టింగ్ ద ఆపరేషన్స్ ఫస్ట్ 2 years ప్లాట్ ఓనర్స్కి ఎవరైతే ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో తీసుకుంటున్నారో వాళ్ళకి ఇయర్లీ ట్వైస్ అకామిడేషన్ అండ్ గేమింగ్ జోన్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అది ఫస్ట్ 2 years అండి. ఆఫ్టర్ దట్ ఏమంటారు, 2 years అయిపోయింది, దట్ కస్టమర్ విల్ బి ఏ ప్రైమ్ కాస్ట్ మెంబర్ ఫర్ ది రిసార్ట్. ఆయన ఒక ప్రైమ్ మెంబర్ గా మనం గుర్తిస్తున్నాం.
ఆబ్వియస్లీ బయట 100 రూపీస్ తీసుకుంటే ఒకదానికి వీఆర్ గివింగ్ 25% డిస్కౌంట్ టు దెమ్. సో దే హ్యావ్ టు పే 75% ఓన్లీ. ఈ బెనిఫిట్స్ వరకు కస్టమర్కి వస్తుంది. నిరంజన్ గారు, సరే ఇన్ని ఫీచర్స్ అందిస్తున్నాయి, ఊరిస్తున్నారు మీరు, ఇంత బాగుంది ప్లేస్, మీరు వెంటనే పెట్టుబడి పెట్టండి అనే మాట మీ నుంచి మాకు అర్థమవుతోంది. ఇప్పటికి పెట్టుబడి పెడుతున్నాం, బాగానే ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేసేది ఫ్యూచర్ ఆలోచించి, పిల్లల చదువుకనో పెళ్ళిళ్ళకనో ఇలా రకరకాలుగా ఆలోచించి పెట్టుబడి పెడతారు, లేకపోతే వాళ్ళ వృద్ధాప్యంలో పనికి వస్తుందను. సో ఖచ్చితంగా మీరు చెప్పగలరా? డెఫినెట్లీ ఉంటాయండి. ఇప్పుడు ఒక్కటండి, ఇన్వెస్ట్మెంట్ అన్నారు కాబట్టి ఒక్క థింగ్ ఆలోచించాలి. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే అండి, టెస్ట్ మ్యాచ్ జనరేషన్ కాదండి, 5 days టెస్ట్ మ్యాచ్ కాదు, అన్నీ 2020 3 hours మ్యాచ్ అయిపోవాలి, రిజల్ట్ వచ్చేయాలి. ఓకే, మా ఫాదర్స్ కానీ మన ముందు జనరేషన్, ఆ ముందు జనరేషన్ కూడా నా పిల్లలు బాగుంటారు, నా మనవాళ్ళకి వస్తుంది అని కాదండి. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే, నేను కష్టపడ్డ సొమ్ము పెట్టాను, నేనే ఎంజాయ్ చేయాలి, ఆ కాన్సెప్ట్తోనే ఉన్నామండి. ఎందుకంటే ఫాస్ట్, అంత ఫాస్ట్ 2 minutes ఇన్స్టెంట్. బట్ ప్రాపర్టీ కూడా లీగల్గా బాగుందా, అన్ని రకాలుగా ఉందా, అప్పుడే. ఇప్పుడు వాళ్ళు ఎవరికైనా ఓపెన్గా చెప్పాడు, వీఆర్ ఇన్ 5 phases అండి. నౌ వీఆర్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఇప్పుడు పెట్టిన ప్రైస్కి సెకండ్ ఫేజ్ ప్రైస్కి కంపల్సరీ వేరియేషన్ ఉంటుందండి. మనం 5th phase వెళ్ళేసరికి ఈ డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఇట్ విల్ బి డబుల్. కంపెనీ సెల్లింగ్ ప్రైజే డబుల్ ఉంటుందండి. సో ఈ క్వశ్చన్ అనేది ఆటోమేటిక్గా హైక్ వచ్చినట్టే కస్టమర్కి. ఈ స్పామ్ అనేది ఓన్లీ 5 years. ఓకే, సైమెంటేనియస్లీ ఈ రిసార్ట్ రూపంలో దే ఆర్ టేకింగ్ ఫ్రూట్స్. ఫ్రూట్ఫుల్ అయితే ఉందండి ఇన్వెస్ట్మెంట్. వన్ మోర్ థింగ్, ఇప్పుడు యూత్కి ఉన్న ఆలోచనలకి రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. షేర్ మార్కెట్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద పెడుతున్నారు, గోల్డ్ మీద పెడుతున్నారు. వీటన్నిటికీ అన్నిటికంటే ఉత్తమమైనది భూమి. దాన్ని మాత్రం ఎవరు క్రాస్ చేయలేరు. నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 1350 రూపాయలకి తీసుకున్న కస్టమర్ 8,000, 12,000, 18,000 ఆ ప్రైసెస్ కూడా నేను చూశానండి. సో ఈ ఫేస్ వైజ్ ఉన్నది అనేది మేజర్ ఎసెట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్కి. ఫాస్ట్ 10 years వెయిట్ చేయక్కర్లేదు, 15 years వెయిట్ చేయక్కర్లేదు. 5 yearsలో మనమేమో యాక్చువల్లీ 4 years, 1 year నేను క్వశ్చన్గా ఉంచుకుంటున్నాను. 5 years కంపల్సరీ డబుల్ అయిపోతుంది. ఖచ్చితంగా పెట్టిన 100% మించే వస్తాయి అని చెప్తూ ఉన్నారు. సో ఇదంతా బాగానే ఉంది సార్. మీరు మొత్తం ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ చూపించి, అలాగే ఇక్కడ ఉన్న రాబోయేటువంటి డెవలప్మెంట్స్ గురించి కూడా చెప్పి అట్రాక్ట్ చేస్తున్నారు. కొంచెం క్యూరియాసిటీ పెంచేశారు మాకు. సో కొంతమందికి ఆలోచన ఉంది, పెట్టుబడి పెడదాము, ఇది రైట్ ప్లేస్ అని ఆలోచిస్తున్న వాళ్ళకి ఇంకా కొంచెం ఆలోచిస్తున్నారు. అంటే కరెక్ట్ ప్లేసా కాదా, కరెక్ట్ లొకేషనా కాదా, ప్రాజెక్ట్ విషయంలో ఇంకా ఏంటి అని అనుకునే వాళ్ళకి ఫైనల్గా మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బెస్ట్. అది శాసనం, అది దానికి అది అందరూ చెప్పే మాటే. బట్ సుప్రజ ఇన్ఫ్రాకాన్లోనే ఎందుకు పెట్టాలి, ఈ ప్రాజెక్ట్లోనే ఎందుకు పెట్టాలి? రిసార్ట్స్ ఒక ఎసెట్ అండి, ఎక్కడా లేనిది. మెయింటెనెన్స్ ఇస్తున్నామండి, సర్వీస్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఆల్రెడీ అప్రూవల్స్ ఉన్నాయి. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ మేజర్ పాయింట్ అండి. వీఆర్ గెట్టింగ్ బ్యాంక్ లోన్స్ 70% వరకు శాలరీడ్ పర్సన్కి. ఈ రోజున ఆయన శాలరీడ్ పర్సన్ అంటే 70% వరకు బ్యాంక్ లోన్ ఇస్తుందండి. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వెంటనే రిజిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. 1 month ప్రాసెస్లో బ్యాంక్ లోన్ ప్రాసెస్ కూడా మ్యాక్సిమం 20 to 30 daysలో బ్యాంక్ ప్రాసెస్ కూడా క్లియర్ అయిపోతుంది. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, రావాలనే చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు ఆలోచిస్తారు, నిజమే కదా నిరంజన్ గారు చెప్పింది, శిరీష గారు చెప్పింది, ఒకసారి మనం కూడా ఇటువైపు ఆలోచిస్తే బెటర్ ఏమో. ఎందుకంటే డెవలప్మెంట్ అంతా మనం ఒకవైపు చూస్తున్నాము, బట్ వెస్ట్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతుంది. అందులో ది బెస్ట్గా కనబడుతున్నటువంటి సుప్రజ ఇన్ఫ్రాకాన్లో కూడా పెట్టుబడి పెడితే మంచిది అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం. మీరు కనుక ఒక రైట్ ప్లేస్లో, రైట్ ప్రాజెక్ట్లో, రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన ఉంటే కనుక మీకు డెఫినెట్గా వారికి సుప్రజ ఇన్ఫ్రాకాన్ అని సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే స్పెషల్ ఆఫర్స్ పెట్టారని కాదు, ఒకసారి మీరు వచ్చి లొకేషన్ చూడండి, విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఎవరైనా సరే చాలా రకాల ప్రామిసులు చేస్తారు వెంచర్ వేసినప్పుడు, బట్ అవి ఆచరణలో కొన్ని కనపడమని చెప్పుకోవాలి. బట్ అలా కాదు, వెంచర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకి ఇక్కడ డెవలప్మెంట్
డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు విజిటింగ్ అవర్స్లో రండి, ఒకసారి వెంచర్ చూడండి. మీకే అవసరం కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయండి. ది బెస్ట్ ప్లేస్ అని మాత్రం ఖచ్చితంగా చెప్తాము. సో ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఈ అద్భుతమైన ప్లేస్లో మీరు కూడా భాగస్థులు కండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.